హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందుకే చూస్తలే మా మనవలు చూసుకుంటాను. అయ్యో చుట్టాలు అయ్యో నీ కాలు చల్లగా ఉండే కదని ఏ కాల్పు కంటారు. నువ్వు అట్లే పట్టుకుంటావు ఇక పట్టుకోమంటే మొత్తం పట్టుకుంటాడు, లేకపోతే మొత్తం ఇసి పెడతాడు. ఉడే 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 అంటే ఇంకెవరికైనా కుక్క అన్నట్టు మనిషి అన్నట్టక్క. నేను కుక్కను మనిషివి అయితే ఆయన మంచిది కానీ చెల్లె అక్క ఇక దొరసాలు ఉంటే ఆడలు మగలు ఏర్పడి ఆడలు మొదలాడే ఏ పిల్లే ఏ పిల్లే తెడిది పిల్లే అంటనా నీదేం పోతాందే నీదేమన్నా సొమ్మువేందా నీకెవరికైనా ఆడపిల్ల అంటారు తాడు సంతానం, అదే మో పిల్ల అంటే మేలు సంతానం కదా అక్క. అక్క మరి నీ చేతులు ఏంటి ఒక్కసారి చూడవే. ఓ కొట్ 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 దొరసారి కొడుకు పుట్టిండే. ఓ మొద్దుదానా సంబరానికి ఒకసారి కొడుకు కొడుకు ఎక్కిరిస్తాను కొడుకు ఆగిస్తాను. అరే గట్ల కాదే, బిడ్డ కొడుతున్నావు తాళ సంతానం అట. అదే కొడుకు పుట్టిన అనుకో మేలు సంతానం అట. ఈ ఊళ్ళో దగ్గర వచ్చే బిడ్డ పుట్టింది అనుకో ఏ పిల్లే ఏ పీ పిల్లే ముల్లే కాలిపోయాడు ఏ పీ పిల్లే ఏ పిల్లే అంటారు. అదే కొడుకు పుట్టిండు అనుకో ఓకే సంబరం అంటే సంబరం కాదు. ఓ నా బుజ్జుకొండ నా బంగారు కొండ
ఓ నా కొత్త పిచ్చలు ఒమ్మోరి కొత్త వేరు పాత వేరు ఉంటాయి మొద్దు ఉండే అనే ఇద్దరు చెప్పక్క ఎట్లా అంటున్నావు ఇగో పుట్టిన కాచి మొదలు పెడితే 6 నెలల దాకా మరి తానం పోసి బొట్టు పెట్టి పౌడర్ వేసి తొట్టిలేసి చూపుతారు కాబట్టి అవి కొత్త పిచ్చలు ఇక 6 నెలల తర్వాత తాకిట్ ఎత్తారు కదా ఇక అటు బొలిపి ఇటు బొలిపి మట్టి అంత అంటే అవి పాత అయితే అన్నట్టు అందుకేం పర్వాలేదు అనుకుంటున్నాం. అలా రేటు పెంచాలి మెల్ల పిల్లమైన వాతావరణాన్ని లబో 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 తరగతారే తల్లే నోటికి బారే ఓ తెలియాలారా 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 మీరందరూ తెలియారే మగోనాల వయ్యారే ఓ మగవాలారా 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 మీరందరూ మరగతారే మగోనాల వయ్యారే అయ్యో రోసాని వేడిగడ బాల తేరా అమ్మా నీ పుణ్య పర్వతుడు అమ్మ ఇలా ఒక అడవిల్ల చదువు పోతే కొడుకుతున్న బిడ్డ పుట్టిన చెప్పి దక్షిణ దాసి వాళ్ళు పిల్లలతో మంత్రంతో తల్లితో నమ్మోసిందే అమ్మో. అందుకే అంటది ఇలా కొడుకుల అక్కడ బిడ్డలు ఉండాలి బిడ్డల అక్కడ కొడుకులు ఉండాలి కొడుకుల కన్నా తల్లి ఓటేసిపోయారు బిడ్డల కన్నా తల్లి బలంగా ఇలా ఒక్క కొడుకుతో ఒక బిడ్డ ఉన్నా వాళ్ళ పాలతో ప్రసరికి పారం నీళ్ళలో వస్తాయి నిమ్మలేకి పారము పాలల పాలను ఎంత కొట్టుకున్నా ఎంత ఎట్టుకున్నా ఆ పకెంత ఎవరు రక్తం అని కొట్టాడు నీళ్ళలో నీళ్ళెత్త నిమ్మలకి పారవ అంటే కాళ్ళకు చేతుల తెగి కాలేస్తారు అంటారా అడవి కోసరి కొండతో పండుగ కొడుకు రాకడ ఇంటి మోసం అంటుంది నా ప్రాణమైన నచ్చ పూర్వమావన్న మాటలకు భర్త పెట్టిన బాలుడు చెల్లెల చిలికలో ఓ తల్లి కనిపు చేసి మా కట్టవి చూసిన చూసినవాని చక్కనోగా బిడ్డనాట అందుకే ఏ బిడ్డకి ఏ తల్లికైనా కానీ పుడితే కొడుకు ఉట్టలే పుడితే ఇద్దరు బిడ్డలు ఉంటారు ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టింది నాకే కట్టవద్దు నా పిల్లే కట్టవద్దను కాదు ఆలోచపడి ఇంట్లో ఉండగా చేసుకున్న వరకు చూడు కచ్చిరి మంది పెట్టుకొని భవనాల ముందు ఉండగా రారాజు కచ్చి కాడ ఉండగా ధనమంతుల రాజులాగా మేకలకి గర్భాల కవలట్లో గెలిచి ఎప్పుడు చెప్పిండ్రు అప్పటికిప్పటికన్నారమ్మా రేపు మా ప్రాణం మేము రోజు అనుకుంటే ఏడ్చి అడవిలో వచ్చింది అనుకుంటే అమ్మా రాజు కద్దీరు బంధు పెట్టితారు గంట ప్రాణాల బాధ పట్టిందే అమ్మా అక్క ఏడేరో ఎన్నెల్లో అది చెల్లి కాదు వస్తా ఉన్నాడమ్మా
బ్రాహ్మణుల వాడలు రాజగిరికి ఎప్పుడు ఎవరు అయ్యా బ్రాహ్మణులారా రాండి రాండి బ్రాహ్మణులారా తెల్లా తిరుగు వేసుకుని నా కొడుకు నా బిడ్డ జన్మనామం చూడాలి అన్నాడే అమ్మా మరి వడముడు బ్రాహ్మణ తీసుకొని కలిగే బరుకు ఇద్దరు బంగారు లోజీలు సుట్టేడు కోట సునే లోజీలు ఆ లోజీల వేడికి ఎప్పుడు ఏలవచ్చిండే అమ్మా అడగనికి బ్రాహ్మణ తీసుకొని రాను రాను లోజీల వేడి ఏర వచ్చింది మరి బామా సుభద్రాది మర్ర మంచి నా పిల్లలు దుమ్మకపోడు ఒగ్గోలే మనం అట్ట కదండి ఈయన హస్బెండ్ గారు అబ్బా వంక పెండ అంటలేవు నా పిల్లలు మొత్తం హస్బెండ్ వంక పెండ మొత్తం అన్నిటికి దిగి మొత్తం అన్నిటికి అన్ని చేస్తా అన్నిటికి వెళ్ళి అసలు తల్లడ పాల్గొనదు సమానం అంటారు అంటారు గలకడ అవపడతలేదు చెప్పు సీపురేట్ కుంపడు అవపడతలేదా చెప్పు ఉన్నది చీపు ఉన్నది కుంపటి ఉన్నది గడపారు ఉన్నది ఎందుకు కాళ్ళకి అడకచ్చుకోపో పెద్దవాళ్ళ తిరమర్ర కాలు తాకి ఆడుకుంటారు ఎవరన్నా అట్లా కదయ్యా మేము మొగలు ఎక్కడెక్కడ తిరిగేస్తుంటే ఏదన్నా ఆశపడతది అట్లా కాళ్ళ దగ్గర అడకచ్చుకోమనయ్యా గట చెప్పు ఇక నా పిల్లమైనా ఎత్తుకొని రమ్మని చెప్పే పాత ప్రభుత్వం ఏంది కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కనుకనేమి రేవంత్ రెడ్డి కనుకనేమి కేసీఆర్ ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిపోయి రిటైర్మెంట్ అని కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి మరి అటువంటి కనుక శంకుస్థాపన చేసింది ఎవరు కేసీఆర్ సారు ఇక నల్ల బేటీకి వచ్చే ఇక నల్ల ఇప్ప మరి తిన తగ్గ నల్లంత గంటి గంటి పోతుంది గంటి గంటి పోతుంది మన స్వామి ఓరను అనుకుంటారా కేసులు మంచోడ పట్టికే 2 నెలలు పెట్టి 3 నెలల కంచి వరకు నెలలు పట్టుకుని ఫిల్టర్ వేస్తాయి శాంతి అయ్యో హర్షన్ చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద చిన్న పిల్లలకి ఏ మాట్లాడుతుంది గదే మాట మాట్లాడతారు ఆ పాప పిల్లాడు ఉన్నాడా వీడు డాడీ అని బిడ్డ అంటే డాడీ అంటారు బిడ్డ మమ్మీ అని బిడ్డ అంటే మమ్మీ అంటారు అట్లా బాబా మొత్తం అనుకో బిడ్డ బిడ్డ బాబా మొత్తం లంజర్ అంటే లంజర్ రాపురగాడు ముసలు ఏమంటారు అప్పుడు ఈ కూడలు ఏమంటారు చూసా దీని గర్ర గంగమ్మ కొట్ట దీని మన్ను వయ్యా పశువులను కెరికేనా లంజన మాట ఇది చెప్పండి పొలా ఎట్టంటారు ముసలి అంటది అయ్యా నా బిడ్డ ఎవరికన్నా పుట్టిందో నాయన అయ్యా ప్రేమన అయ్యా కావరయ్యా నా పిల్లగా రాజ్యంగా పుట్టిందా దేశంగా పుట్టిందా పల్లెగంటన పుట్టిందా పట్టంగంటన పుట్టిందా అత్తమావ గంటన పుట్టిందా తల్లిదండ్రి గంటన పుట్టిన మేనమా గంటన పుట్టిందా కొంతమంది మాట్లాడతారు ఈ పొలగాడు పుట్టి మేనమా కొంతమంది మాట్లాడతారు మరి పొల్ల పుట్టింది తామమ్మ కొంతమంది మాట్లాడతారు ఎక్కడ జన్మనామా చూసి నా పిల్లల పేరు పెట్టమన్నది అది చేద్దామని పంచగలిగిన పాలేదు ఒకసారి కనుక చూసే వరకు పిల్లగాళ్ళ జన్మనామం ఎట్లా వచ్చింది ఇద్దరు పిల్లగాళ్ళు కనుకనే తల్లి గంటన పుట్టిందేమో అయ్యో బిడ్డ
బిడ్డ నీ కన్నా పుట్టిందంటే అప్పటికి ఇప్పటికి అన్నరావా ఆ గట్టే మంది ఉన్నది దేని గట్టే మంది ఉన్నది 66 రోగాల మంది ఉన్నది మన రోగాల మందు లేవే అమ్మా తల్లిదండ్రులు పోతే పచ్చి బాలంత పచ్చి పిల్ల తల్లి బిడ్డ లేదా నీ గంటలు పుట్టిన తల్లి పైకి తడుకునే బ్రాహ్మణులు అన్నారు అయ్యో తల్లి పచ్చి బాలంత పచ్చి పిల్ల తల్లి బిడ్డ పిల్లగా నీ గంటలు పుట్టిన అంటే తల్లి ప్రాణం మన రోగం పట్టుకో తల్లి ప్రాణం పోతుంది కావచ్చు అని వచ్చిన బ్రాహ్మణులు అటువంటి అప్పుడేమన్నారు మరి అటు అమ్మా ఆ బ్రాహ్మణులు అబద్ధవాడు అప్పుడేమన్నారు అమ్మ పిల్లగా రాజ్యాంగంగా పుట్టలే దేశంగంగా పుట్టలే పల్లె గన్నను పుట్టలే పట్ట గన్నను పుట్టలే పిల్లగాళ్ళు మంచిగా జన్మించారని బ్రాహ్మణులు అబద్ధవాడా అప్పుడు అన్నారు మరి కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టనా అని అమ్మ నీ కొడుకు పేరు శ్రీమంత రాజు అంటే అమ్మ నీ కొడుకు పేరు అమ్మ నీ బిడ్డ పేరు శ్రీవల్లి దేవి అంటే అమ్మ నీ బిడ్డ పేరు కొడుకు పేరు శ్రీమంత మహారాజు నీ బిడ్డ పేరు శ్రీవల్లి అంటే అమ్మా వచ్చిన బ్రాహ్మణులే పేరు కూడా పెట్టారు తల్లి దొరసారి మేము బ్రాహ్మణంలో తల్లి మాకు అవతారం ఇస్తే అమ్మ పట్టుకొని పోదామన్నారు వచ్చిన బ్రాహ్మణులు కానీ కొడుకు చెప్పే పేరు పెట్టిందే అమ్మా అడవిలో అనుకునే చిన్న చిన్న చెవులు శివదాలు చెవులు ఆకలికి వాళ్ళ మధ్యగా చూపులకి చూడల మధ్యకి ఇచ్చిందమ్మా వాళ్ళ మధ్యకి సబర పెట్టుకున్నది వచ్చిన బ్రాహ్మణులు కాదు ఎంత ముద్దు ఉన్నరే పొడుసగొద్దు అంటున్నది పిల్లలకి ఏమాకలేదనా పిల్లలను ఎత్తమన్నది తల్లి కాదురా కొడుకును బిడ్డ పక్కన వేసుకోవాలి కనుకనేమి తల్లి నీ అరే కళ్ళ గురు కొట్టే కాదల్లి కుట్టాలు కన్న తల్లి కనుక కొడుకు బిడ్డ పక్కనేసుకొని అని నిలబోతా ఉన్నవే అమ్మా ఏమో కాదు ఒకసారి ఏమన్నా కొడుకున్నారా ఏమో చూస్తున్నారా ఇలా వచ్చేమంది ఏమంది కొడుకు అన్నాడు అయ్యో ఇక్కడ కాదు అక్కడ కాదు శుభసేన పట్టము శుభసేన మహారాజు తన భార్య సుభద్రకి ఏమచ్చవంతులను ఎప్పుడు చెప్పిండే అమ్మా కొడుక ఈ గడి తప్ప నిన్న నువ్వు అవసరం అని చెప్పి కొడుక తీసుకురామని చెప్పిండే అమ్మా ఏమధర్మ రాదు కలిగిన ఒక మాయం కలిగినవి ఇక మాయమైందా
అడిగి బిడ్డ నీ నూకలు వచ్చే బిడ్డ భూమిన నీ ఐదు తీరింది బిడ్డ ఇక రమ్మంటే ఎవరనుకున్నా బిడ్డ వచ్చిన బిడ్డ ఈ అడిగి బిడ్డ భూమిన ప్రసాదం వచ్చిన బిడ్డ నీ కొడుకులే కానీ బిడ్డలే కానీ భక్తి చేతులు పెట్టుకుంటావా అటువంటిగా రా బిడ్డ రా అది రా బిడ్డ రా ఇక్కడికి ఆయన తిరిగి బిడ్డ అందరూ చూద్దాం అమ్మా అయ్యపాలపూరి పక్కల తండ్రి ఎక్కేస్తే నా పసిగిళ్ళ విడిచిపెట్టి నీతో ఎట్లే అయ్య అయ్యో అయ్యో అయ్యములారా అయ్యా ఈ కాళ్ళు భక్తులు ఈ పిల్ల పుట్ట ముందుకు నాకు సంవత్సరం మంచి ఉండి పిల్లలు అన్నాక భూమి దిగసి ఈ పిల్ల పెట్టి అయ్యో మీ కాళ్ళు పట్టున్నారు అయ్యో ఎవరారా పిల్లలాగా పిల్లలు ఎత్తు కాదు అయ్యా ప్రాణం ఎవరు రామ గిరికల పండంత మరోపడగా బిడ్డలు సంకలో బిడ్డ సారి కింద పడతాండి ఆ కొడుకు కింద పడతండే ఈ పాపగారి పొట్టలారా నా కొడుగా ఎందుకంటే పుట్టినారో నా కొడుగా అయ్యో మీ మూలగన్న గాని నా పిల్లలు రాతాలు వెళ్ళలేదు తను తగిలిస్తారా గాడి కోడి ఆ బట్ట విలువలేదు ఎవరారా నా తిరలేదు తిరలేదు అయ్యా ఈ పిల్ల బాగుంటే మా నా ప్రాణం చేసుకోవాలి అయ్యా ముక్కుల పక్కల 3 నెలల గుడ్లన్నగా పోయి 21 రోజు నాడు నాయన పదపురి పక్కన రెండు రెక్కకేసి అవనే ప్రాణం కొనబోతండ్రా భూమి నూకల పసలు పెట్టను నాయన నీవు అయ్యయ్యో ఈ తల్లి లెక్కల అయ్యో అయ్యా బిడ్డలా నా భాగ్యం తండ్రి బిడ్డ పోతుంది నువ్వు అందరికన్నా తిన్నావు కదా నీ కట్ట అయ్యో
ఇలా కొడుకు ఉండేవాడికి ఇద్దరు బిడ్డలు ఉండేవాడికి ధర్మంగా దాని చేసేట్టు మా అమ్మ ప్రాణం తల పురేవులు ఉంటాయి అవరు తిరుగు పెట్టి నేను తేకల ముందు ఎవరి చెప్తామని మమ్మల్ని ఎవరి గప్పల పండుగలు బట్టి అల్లమ్మ మీద పాడు పడతలేరు అయ్య మీద పాడు పడుకున్నట్టు నా యొక్క బిడ్డకైనా నా బిడ్డ అయ్యా ఎవరు కళ్ళు వస్తున్నాయినా ఇలా ప్రాణముకు వండుకు ఇలా నా పిల్లలు నా భర్త చెల్లి పెట్టి నా కొడుకు చెల్లి పెట్టి వస్తా నాకు టైం పెట్టలేమో నాయా ఏ మూల కళ్ళ మీద పడుతున్నదా అన్న తల్లి ఏమన్నది అయ్యా రాజా నా పిల్లలు తిన్నోళ్ళు అయ్యా నా మరద కచ్చిరికాడ ఉన్నాడు నాయన నా పిల్లగల్ల వీధి అయ్యా నా భర్త చేతిలో పెడతా అయ్యా నాకు 2 గడియ టైం అన్నది అప్పటికిప్పటికి అన్నరే నెమిలి కన్నీది వేట కాని ముద్ద ఆ అటమంటే ఎనక అప్పుడు ఏమతరం అన్నాడు బిడ్డ ఒకవేళ నువ్వు రాకపోతే బిడ్డ అగ్గి నిప్పుకల్లా పొరుచుకుంటే తీసుకపోతా బిడ్డ యమధర్మ రాజు ఎవరంటే బిడ్డ నీ పిల్లగాల్ని బర్త్డేలో పెట్టుకో బిడ్డ నీ టైం ఇస్తా అన్నాడు ఒకసారి యమధర్మ రాదు చేయి తీసి నెత్తిన మోపుకునే వరకు యమధర్మ బరబర మండి బంగారుపల్లి అవతర వ్యక్తి ఇంట్లో కలిగిన వాసన నెలకొన్నదే అమ్మా అమ్మవారి చూడ ఉండంగా కోడలు చేసే గోవిదో కొడలా చేసరేఖదేవి నేను బతికెలగల బిడ్డ అత్త విలుస్తుందా అయ్యో కొడా చేసరేఖ నా కొడలా రమ్మంట విలవట్టే కొడల చేసరేఖ దేవి రమ్మడే వృద్ధాన్ని కడతల్లి కొడుకు బిడ్డ ఎత్తుకున్నదేగా మా అత్తలంగా చూసినావా మరి ఇవాళ నాడు 60 ఏళ్ళ పెద్ద మనుషులు ఇవాళ ఇంట్లో రేమంట్లా అని మరి కొల్లారు బండ్లు కట్టుకొని మరి 1 కోటి పూజలు చేసిర్రి ఈ ముసలారుగా దసరా కన్నట్టు ఓ కొడుకునో బిడ్డనో కన్నారు నేను ఈడుకున్నా జోడుకున్నా కంటరింగ్ అనాలి పెంచని పెంచాలి కోళ్ళు పిల్ల అయితేరాని కోడలు పిల్లలు అయితే లేదా తీసుకుపోయిందా ఎక్కడికైనా తీసుకుపోయిందా ఓ పెట్టించిందా ఓ పెట్టించిందా ఓ కట్టించిందా ఓ కట్టించి ఓ బాక ఏంటిదా ఏ కట్టగలమో బొట్టు పెట్టి చీరగడి చెబుతున్నా బెడ తీసుకుపోయి అంతే అంతే అట్లా కాకుండా కానీ అట్లా కాకుండా కానీ కోళ్ళు పిల్లలు కావాలని కోడలు పిల్లలు కావాలని ఎవరైనా తీసుకుపోయి ఎవడాలు తీసుకుపోయి నన్ను గుడ్డలో దానం చేపించి నన్ను గుండెల తానం చేపించి నన్ను జడిత పట్టి నన్ను జరదబట్ట వారి నేమన్నా గొర్రె పిల్ల నమ్మాక పిల్లలు ఎవరిదా ఏమంటారు ఇట్లా పట్టదని వారెవరో గుంజిగా అవని తొలనా చూస్తావు అంటారు ఇదో లోకమా మరి నా కోడలు ఉన్నది కంటే నా కోడలు కానాలి ఇప్పుడు నా ముద్దతరపు దసరా దగ్గర ఇప్పుడు పిల్లలు కనబడి ఏందని ఊకున్నదా కొల్లారు బండ్లు కట్టుకుని వేరు మరి అప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.